ఇప్పుడు మహాకూటమి అభ్యర్థి అనిల్ కుమార్ 3 రోజుల క్రితం ఒక ఛాలెంజ్ చేశారు. ముఠా గోపాల్ గారు లక్ష్మణ్ గారిని గెలిపించడానికి ఆయన ఎక్కడ ప్రచారం చేయమంటే అక్కడ చేస్తున్నారు, ముఠా గోపాల్ గారు లక్ష్మణ్ గారి కోసం పనిచేస్తున్నారు అనేది ఒక ఆరోపణ చేశారు. ఏమాత్రం నిజం ఉంది అది? అంటే మీకు లక్ష్మణ్ గారికి సత్సంబంధాలు ఉన్నాయా? నాకు లక్ష్మణ్ గారికి సత్సంబంధాలు లేనే లేవు అసలు. ఈ మధ్యకాలంలో వాంటెడ్లీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ముషిరాబాద్ కాన్స్టిట్యున్సీలో బీజేపీని గెలిపించడానికి వాళ్ళు సరిగా పనిచేసలేరు. అందుకే గోపాల్ గారికి లాస్ట్ డే ఆఫ్ ద నామినేషన్స్ నాడు అతనికి సీట్ ఇచ్చారు. కాబట్టి ఇక్కడ డెఫినెట్గా బీజేపీ గెలుస్తుంది అని చెప్పేసి తీసుకొస్తున్నాను. నేను చెప్తున్నా క్లియర్గా, ఈనాడు నేను నిలబడిన తర్వాత నేను గత 45 సంవత్సరాల నుండి నేను ముషిరాబాద్ కాన్స్టిట్యూన్సీలో కాకుండా సిటీలో పనిచేస్తున్నాను యాజ్ ఏ లీడర్గా. నేను ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి ఎన్నో మేలైన కార్యక్రమాలు కాన్సన్ట్రేట్ చేశాను. ముషిరాబాద్ కాన్స్టిట్యున్సీలో మూలన ఏ సమస్య ఉంది, ఏం జరిగిన సంగతి నాకు బాగా తెలుసు, వీళ్ళందరూ కూడా బాగా తెలుసు నాకు. కాబట్టి నేను ఎప్పటికీ ప్రజలతోటి మంచి సత్సంబంధం కలిసిన వ్యక్తిని. కాబట్టి నేను కాంటాక్ట్ చేస్తుంటే ఈనాడు లక్ష్మణ్ కానీ ప్లస్ ఉన్న పిల్లగాడు ఎవరో మిస్టర్ అనిల్ కానీ ఆగే ప్రసక్తి లేదు. ఇద్దరికి డిపాజిట్లు రావు, గ్యారంటీ చెప్తున్నాను, గంటాపదంగా చెప్తున్నాను. మీరు ఇప్పుడు ముషిరాబాద్ కాన్స్టిట్యున్సీలో అంటే ముఠా గోపాల్ గారు అంటే దాదాపు ఆల్మోస్ట్ అందరికీ తెలుసు, ఇది గ్రౌండ్ లెవెల్ నుంచి మాస్ లీడర్గా మీరు ఎలా ఎదగలిగారు ఈ నియోజకవర్గంలో? నేను ఎప్పుడు చూసినా చిన్నప్పటికీ కూడా నాకు ప్రతిసారి తిరగడము, చిన్నప్పుడు అన్ని స్పోర్ట్స్లో ఉండడము, యాక్టివిటీస్గా ఉండడము, కల్చరల్ యాక్టివిటీస్ చేయడము, ప్లస్ అప్పుడు నేను ఏదైనా ఏ చిన్న గొడవైనా కానీ వాళ్ళతో ఉండి వాళ్ళకి సాల్వ్ చేయడము, ప్లస్ ఫ్యామిలీ ఇష్యూస్ వచ్చినా కానీ ఆ ఫ్యామిలీ ఇష్యూస్ సాల్వ్ చేయడము, ప్రజా సమస్యల గురించి ఎప్పుడు వాళ్ళకి ఏ సమస్య కానీ ఆ సమస్య పరిష్కారం చేయడము, ఈ మున్సిపాలిటీ వర్క్స్, ఎంఆర్ఓ వర్క్స్, ప్లస్ ఇవన్నీ నేను చేస్తూ వచ్చాను. నేను దానివల్ల నాకు ఎప్పుడు చూసినా కానీ ఎక్కడ ఉన్నా కానీ ఏమన్నా నన్ను ఏ కొనాకు నువ్వు చదువుతాను. నేను గోపాల నాకు ఇది ఉందంటే గ్యారంటీ పోయి నువ్వు చేసే తత్వం నాది. సో దాంతో నాకు నాకు మంచి సత్సంబంధాలు ఏర్పడ్డాయి. అంటే ఇక్కడ ఈ నియోజకవర్గంలో ప్రజలు మీకు డైరెక్ట్ యాక్సెస్ ఉంటుందా? అంటే ఎవరు నేరుగా వచ్చి వాళ్ళ సమస్య చెప్పుకోవచ్చు? మీకు డైరెక్ట్ యాక్సెస్ ఉంటుంది. మా ఈ నియోజకవర్గంలో చాలామంది డైరెక్ట్ చెప్పుకుంటున్నారు, డైరెక్ట్ యాక్సెస్ ఉంటుంది. అంటే మధ్యలో ఇంకెవరైనా ఉండడం? డైరెక్ట్ వస్తారు, వాళ్ళు మా కార్యకర్తలు తీసుకొస్తుంటారు, వాళ్ళు కూడా నా పేరు మీద వస్తారు, ఇంటికి వచ్చి మంచిగా అడిగిపోతారు. నేను రాత్రి 1 o'clock ఫోన్ చేసినా ఫోన్ చేసి మాట్లాడే వ్యక్తి నేను. రాత్రి 12 o'clock వచ్చి తలుపు కొట్టినా తీసి మాట్లాడతాను. కానీ వాళ్ళు వచ్చిందని చెప్పేసి పడుకున్న ప్రసక్తి లేదు. ఇంత రాత్రి పూట వీళ్ళు వచ్చారంటే వాళ్ళ సమస్యతోటి వాళ్ళ పరిశానే వచ్చారని చెప్పేసి అడిగి తెలుసుకుని ఆ సమస్య పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తాను. కానీ నేను వాళ్ళు వచ్చినప్పుడు మాత్రం లేడు అనిపించుకునే తత్వం మాత్రం నాది కాదు. సార్, ముషిరాబాద్ నియోజకవర్గంలో పరిశ్రమలు కూడా బాగానే ఉన్నాయి. అంటే ఇక్కడ పనిచేసే కార్మికుల సంఖ్య కూడా ఎక్కువ ఉంటుంది. కార్మికుల సమస్యల పట్ల మీరు ఎట్లా స్పందిస్తారు? మీకు వాళ్ళతో ఏ రకమైన సంబంధాలు ఉన్నాయి? కార్మికుల సమస్యల పట్ల కూడా నాకు బాగానే సంబంధాలు, ఎందుకంటే నేను ట్రేడ్ యూనియన్ నాయకుడు నేను. సో వాళ్ళ సమస్యలు ఏమన్నా కానీ తీసుకొని వస్తే నేను డెఫినెట్గా సాల్వ్ చేస్తుంటాను. ఎవరు సస్పెండ్ అయినా కానీ, లేకపోతే ఇంక్రిమెంట్స్ కట్ చేసినా కానీ, లేకపోతే తీసేస్తున్నా కానీ ఆ సమస్యలతో వస్తుంటారు. వాళ్ళు వస్తున్నప్పుడు నేను డెఫినెట్గా మా మేనేజ్మెంట్తో మాట్లాడేసేసి వాళ్ళ గురించి మళ్ళీ వాళ్ళ రీఇన్స్టేట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తాను. అవసరం గవర్నమెంట్లో ఉన్నాము ఇప్పుడు మేము. ఈవెన్ లేబర్ మినిస్టర్తో కూడా చెప్పించి కొన్ని సమస్యలు సాల్వ్ చేశాను, వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసిన వాళ్ళు నేను. అంటే ఇప్పుడు కార్మికులకు సంబంధించి మీరు ఈ 40 సంవత్సరాలుగా చేసిన పని ఈ ఎన్నికల్లో మీకు ప్లస్ అయ్యే అవకాశం ఉందా? కార్మికులంతా అవుట్ రైట్గా మీరు వెనుకున్నారా? తప్పనిసరి ప్లస్ అవుతుంది. ఎందుకంటే కార్మికులు ఇక్కడ ముషిరాబాద్ కాన్స్టిట్యున్సీ అంటే దిస్ కాన్స్టిట్యున్సీ ఈస్ టోటల్లీ కవర్డ్ విత్ ఎంప్లాయీస్ ఓన్లీ, లేబర్ ఎంప్లాయీస్. చాలామంది ఇక్కడ క్వార్టర్స్ ఉన్నారు. ప్రాగా టూర్స్లో పనిచేసిన వాళ్ళు, ప్లస్ ఆల్వేన్లో పనిచేసిన వాళ్ళు, ఇండియన్ ఎయిర్లైన్స్లో పనిచేసిన వాళ్ళు, డీబీఆర్ మిల్లో పనిచేసే వాళ్ళు, నేతా స్పిన్నింగ్ మిల్స్లో పనిచేసే వాళ్ళు, అలాంటి ఇండస్ట్రీస్లో పనిచేసే వాళ్ళు చాలామంది ఇక్కడ ఎక్కువ మంది ఉన్నారు. సో ఎటు చూసినా ఇక్కడ కార్మిక లీడర్స్ కూడా ఎవరున్నా కానీ, ఎవరు చేసినా కానీ లేబర్ లీడర్లు కూడా ఇక్కడ ఎమ్మెల్యేస్ అయినరు. ఈవెన్ అంజయ్ లేబర్ లీడర్ అయినా, ప్లస్ నాయన్ నర్సింహుడి లేబర్ లీడర్ అయినా, ఇట్లా లేబర్ ఉన్న లీడర్స్ ఉన్న వాళ్ళే గెలుచుకుంటూ వచ్చింది ఇక్కడ. సో ఇక్కడ లేబర్ యూనియన్స్ ఎక్కువ, లేబర్ ఎక్కువ, ఇక్కడ కార్మికులు ఎక్కువ ఈ ముషిరాబాద్ కాన్స్టిట్యున్సీలో. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to I Dream. And loads of fun entertainment and content,
డూ వాచ్ ఐ డ్రీమ్.